Hello aspirants, welcome to GEM Mentors. Today, that is 6th August 2026, let us learn some important multiple choice questions that are related to today's current affairs and some static GK also. Okay, so without wasting further time, let us start our class. First question: which country became the first in the world to officially approve lab-grown salmon for sale? Which country became the first in the world to officially approve lab-grown salmon for sale? ప్రయోగశాలలో ల్యాబ్ గ్రోన్ తయారు చేసిన సాల్మన్ చేప అమ్మకాలకు అధికారిక అనుమతి ఇచ్చినటువంటి ప్రపంచంలో మొదటి దేశం ఏది? సాల్మన్ అంటే ది ఫిష్. ఓకే అండి, ది కరెక్ట్ ఆన్సర్ ఇస్ సింగపూర్. ఓకే, సో సింగపూర్ ఇట్ హ్యాస్ బీన్ ఏ గ్లోబల్ లీడర్ ఇన్ అప్రూవింగ్ కల్టివేటెడ్ అంటే ల్యాబ్ గ్రోన్ ఫుడ్ ప్రొడక్ట్స్ అన్నమాట. ల్యాబ్ గ్రోన్ ఫుడ్ ప్రొడక్ట్స్ అనేవి వాటికి ఈ ఉత్పత్తులకు అనుమతి ఇచ్చిన దేశాల్లో సింగపూర్ ఎప్పుడు కూడా ముందంజలో ఉంటుంది. ముందు ఫిష్ కంటే ముందు చికెన్ కూడా, ల్యాబ్ గ్రోన్ చికెన్ కూడాను వీరు అనుమతి ఇచ్చారు. సో ఇప్పుడు ల్యాబ్ గ్రోన్ సాల్మన్ చేప ఏవైతే ఉన్నాయో ఫిష్, వీటికి కూడా అనుమతిని వీరు ఇచ్చారు. ఓకే అండి, సో ఇది దేనికి తోడ్పడుతుంది అంటే సస్టైనబుల్ ఫుడ్ టెక్నాలజీ. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్: which Indian city has recently been selected to host the World Audio Visual and Entertainment Summit WAVES? వరల్డ్ ఆడియో అండ్ విజువల్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ వేవ్స్ నిర్వహణకు ఇటీవల ఎంపికైనటువంటి భారత నగరం ఏది? ది కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ముంబై. ఓకే అండి, సో ఇట్స్ ఇండియాస్ ఎంటర్టైన్మెంట్ క్యాపిటల్ కదా, ముంబైని ఏమంటారు? సో ఇండియా యొక్క ఎంటర్టైన్మెంట్ క్యాపిటల్. సో వరల్డ్ ఫేమస్ అయినటువంటి బాలీవుడ్ ఇండస్ట్రీ ఇక్కడే ఉంది కదా, సో ఇండియాస్ ఎంటర్టైన్మెంట్ క్యాపిటల్ అనేది ముంబైకి పిలుస్తారు. ఓకే, సో ముంబై హ్యాస్ బీన్ చోజన్ టు హోస్ట్ ద వరల్డ్ ఆడియో అండ్ విజువల్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ వేవ్స్ నిర్వహణకు ముంబైని సెలెక్ట్ చేశారు. ఓకే అండి, సో మెమరీ దీనికి ఎలాగా మనం గుర్తుంచుకుంటామంటే బాలీవుడ్ వేవ్స్ సమ్మిట్ ఎంటర్టైన్మెంట్ క్యాపిటల్, ఇలా గుర్తుంచుకోండి ఇది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్: విచ్ ఆర్గనైజేషన్ రిలీజెస్ ద స్టేట్ ఆఫ్ ఫుడ్ సెక్యూరిటీ అండ్ న్యూట్రిషన్ ఇన్ ద వరల్డ్ రిపోర్ట్? స్టేట్ ఆఫ్ ఫుడ్ సెక్యూరిటీ అండ్ న్యూట్రిషన్ ఇన్ ద వరల్డ్ నివేదికను ఏ సంస్థ విడుదల చేస్తుంది? సో మనకి ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ ఆల్రెడీ తెలుసు. ఓకే, సో దీనితో పాటుగా ఐఎఫ్ఏడి, యూనిసెఫ్, డబ్ల్యూఎఫ్పి అండ్ డబ్ల్యూహెచ్ఓ, ఓకే, ఇవన్నీ కలిపి కూడా, ఓకే, ఇవన్నీ కలిపి ఈ స్టేట్ ఆఫ్ ఫుడ్ సెక్యూరిటీ అండ్ న్యూట్రిషన్ ఇన్ ద వరల్డ్ రిపోర్ట్ని తయారు చేస్తాయి. ఓకే అండి, సో మనకి టిప్ ఎలా మనం గుర్తుంచుకుంటాం చూద్దాం ఒకసారి. సో 5 UN ఏజెన్సీస్, టుగెదర్ publishes SOFI report.
state of food security and nutrition in the world, SOFI report. ఓకే, ఇలా గుర్తుంచుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ స్టేట్ రీసెంట్లీ లాంచ్డ్ ఇండియాస్ ఫస్ట్ AI పవర్డ్ ఫారెస్ట్ మానిటరింగ్ సిస్టమ్? భారతదేశపు తొలి AI ఆధారిత అటవీ పర్యవేక్షణ వ్యవస్థను ఇటీవల ఏ రాష్ట్రం ప్రారంభించింది? ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఉత్తరాఖండ్. సో ఉత్తరాఖండ్ ఇంట్రడ్యూస్డ్ an AI based forest monitoring system to detect forest fires, illegal activities, and environmental threats. Okay, through satellites, imagery and AI. ఓకే అండి, దీని ద్వారా ఉత్తరాఖండ్ భారతదేశం తొలి AI ఆధారిత అటవీ పర్యవేక్షణ వ్యవస్థను ఏర్పాటు చేసింది. నెక్స్ట్ క్వశ్చన్, which article of the Indian Constitution empowers the President to seek the opinion of the Supreme Court? భారత రాష్ట్రపతి సుప్రీంకోర్టు సలహా కోరే అధికారం కల్పించే అధికరణం ఏది? కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆర్టికల్ 143. 143వ అధికరణం ప్రకారం రాష్ట్రపతి ముఖ్యమైన న్యాయ లేదా రాజ్యాంగ సంబంధిత కాన్స్టిట్యూషనల్ అడ్వైస్ వీటికి సంబంధించి సుప్రీంకోర్టుని వారి అభిప్రాయం కొరకు కోరవచ్చు. సుప్రీంకోర్టు అభిప్రాయం కోరవచ్చు. రైట్. సో మనకి ఆర్టికల్ 43 ఏంటిది? ప్రెసిడెంట్స్ అడ్వైజరీ పవర్ కదా, అడ్వైజరీ జ్యూరిడిక్షన్ అంటారు కదా. ఓకే, ఇలా గుర్తుంచుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఇండియన్ క్లాసికల్ డ్యాన్స్ ఫామ్ ఒరిజినేటెడ్ ఇన్ ద మొనాస్ట్రీస్ ఆఫ్ సిక్కిం? ది కరెక్ట్ ఆన్సర్ ఇస్ సిక్కిం బౌద్ధ మఠాల్లో ఉద్భవించిన భారతీయ సాంప్రదాయ నృత్య రూపం ఏది? ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ యాక్చామ్. ఓకే అండి, ఇది సిక్కిం బౌద్ధ మఠాల్లో ఉద్భవించింది. ఇట్స్ అ ట్రెడిషనల్ మాస్క్డ్ డాన్స్. performed in Buddhist monasteries. అక్కడ ఆశ్రమాలు ఆరామాలు ఏవైతే ఉంటాయో బుద్ధిస్ట్ మొనాస్ట్రీస్, అక్కడ ఈ మాస్క్డ్ డాన్స్ యాక్చామ్ని వీళ్ళు ప్రదర్శిస్తారు. ఓకే అండి, ఇట్ సింబలైజెస్ ప్రాస్పరిటీ, ప్రొటెక్షన్ అండ్ ద రిచ్ కల్చర్ హెరిటేజ్ ఆఫ్ హిమాలయన్ రీజన్. ఓకే అండి, సిక్కిం బౌద్ధ మఠాల్లో ప్రదర్శించే సాంప్రదాయ నృత్యం అనేది యాక్చామ్. ఇది వారి సంస్కృతికి ప్రతీక. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. విచ్ ఇండియన్ స్టేట్ హ్యాస్ ద హైయెస్ట్ లిటరసీ రేట్ అకార్డింగ్ టు ద లేటెస్ట్ సెన్సస్ బేస్డ్ ఎస్టిమేట్స్? సో ఆబ్వియస్లీ ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ కేరళ. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ రివర్ ఈజ్ నోన్ యాజ్ ద లైఫ్ లైన్ ఆఫ్ అస్సాం? అస్సాం జీవనాడిగా పిలువబడే నది ఏది? సబ్ ఇన్స్పెక్టర్స్, కానిస్టేబుల్ ఎగ్జామ్స్లో ఇటువంటి క్వశ్చన్స్ అనేవి చాలా ఎక్కువ ఆడడం జరుగుతుందండి. నెక్స్ట్ గ్రూప్ 2లో కొంచెం పేపర్ మోడరేట్గా ఉన్నప్పుడు కూడా ఇటువంటివి అడుగుతారు. ఓకే అండి, ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ బ్రహ్మపుత్ర రివర్. ఓకే అండి, ద బ్రహ్మపుత్ర రివర్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ద లైఫ్ లైన్ ఆఫ్ అస్సాం బికాస్ ఇట్ ఈస్ సెంట్రల్ టు స్టేట్స్ అగ్రికల్చర్. వ్యవసాయానికి కేంద్ర బిందువు.
నెక్స్ట్ ట్రాన్స్పోర్టేషన్, ఫిషరీస్, తర్వాత డ్రింకింగ్ వాటర్, సో మెయిన్ ఇవన్నీ కూడా ఎకానమీ, రైట్. సో బ్రహ్మపుత్ర అనేది గురించి మనం తెలుసుకుంటే దీని ఆరిజిన్ మౌంట్ కైలాష్ కదండి. మౌంట్ కైలాష్లో యాంగ్సీ గ్లేషియర్, ఓకే. సో టిబెట్లో దీన్ని యార్లుంగ్ సాంగ్పో అంటారు. అరుణాచల్ ప్రదేశ్లో సియాంగ్ లేదా దిహాంగ్ అంటారు. మన అస్సాంకి వచ్చేసరికి బ్రహ్మపుత్ర, ఓకే అండి. సో ఈ లైఫ్ లైన్స్కి మనం వస్తే ఇంకొన్ని లైఫ్ లైన్స్ చూద్దాం. లైఫ్ లైన్ ఆఫ్ అస్సాం బ్రహ్మపుత్ర చూసాం కదండి. లైఫ్ లైన్ ఆఫ్ కేరళ ఏనదండి? పెరియార్, ఓకే. తర్వాత లైఫ్ లైన్ ఆఫ్ కేరళ ఇది పెరియార్. దక్షిణ గంగా ఏమన్నంటారు? గోదావరి. దక్షిణ గంగా గోదావరి. తర్వాత సారో ఆఫ్ బీహార్ కోసి. సారో ఆఫ్ వెస్ట్ బెంగాల్ దామోదర్ రివర్ తెలుసు మనకి. కదా. తర్వాత దీన్ని రివర్ ఆఫ్ సారో అని కూడా బ్రహ్మపుత్ర అని అంటారు, బికాస్ ఆఫ్ ఇట్స్ ఫ్రీక్వెంట్స్ ఫ్లడ్స్. రివర్ ఆఫ్ సారో బ్రహ్మపుత్ర అనే అస్సాంలో రివర్ ఆఫ్ సారో కూడా పిలుస్తారు. సో మనకి సారో ఆఫ్ బీహార్ అంటే కోసి గుర్తొస్తుంది. సారో ఆఫ్ వెస్ట్ బెంగాల్ అంటే దామోదర్. తర్వాత సారో ఆఫ్ బీహార్ అనగానే సారో ఆఫ్ రివర్ ఆఫ్ సారో అనగానే అస్సాంలో, లేకపోతే రివర్ ఆఫ్ సారో అస్సామ్స్ సారో ఆఫ్ అస్సాం అంటే అప్పుడు బ్రహ్మపుత్ర పేరు మనం రాయాలి. ఎన్ని బెనిఫిట్స్ అయితే ఉన్నాయో ఈ ఫ్లడ్స్ వల్ల అంతే క్రిటికల్ సిచ్యువేషన్ కూడా బ్రహ్మపుత్రది. నెక్స్ట్ క్వశ్చన్. సో విజింజం పోర్ట్ ఫ్రీక్వెంట్లీ ఇన్ కరెంట్ అఫైర్స్ ఈజ్ లొకేటెడ్ ఇన్. తరచూ వార్తల్లో నిలిచే విజింజం పోర్ట్ ఏ రాష్ట్రంలో ఉంది? విజింజం కేరళ రాష్ట్రంలో ఉంది, ఓకే అండి. ఇదేంటంటే ఇంటర్నేషనల్ డీప్ వాటర్ పోర్ట్ అనమాట ఇది. ఇట్ ఈస్ లొకేటెడ్ నియర్ తిరువనంతపురం. ఓకే. సో ఇట్ ఈస్ ఇండియాస్ ఫస్ట్ మేజర్ డీప్ వాటర్ ట్రాన్స్షిప్మెంట్ పోర్ట్ డిజైన్ టు హ్యాండిల్ లార్జ్ కంటైనర్ షిప్స్. ఇది దీని ప్రాముఖ్యత, ఓకే అండి, రైట్. ఇది భారతదేశ ప్రముఖ ట్రాన్స్షిప్మెంట్ పోర్టల్లో ఒకటి, ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. అపార్ ఐడి సీన్ ఇన్. అపార్ గుర్తుంచుకోండి, వచ్చే ఎగ్జామ్స్లో వచ్చే ఛాన్స్ ఉంది. ఆధార్ కార్డ్ రిలేటెడ్ కొన్ని క్వశ్చన్స్ మనం ప్రీవియస్ క్లాసెస్లో చూసాం. అలాగే అపార్ ఐడి గురించి కూడా తెలిసి ఉండాలి. అపార్ ఐడి సీన్ ఇన్ ఎడ్యుకేషన్ రిలేటెడ్ న్యూస్ ఈజ్ మెయిన్లీ అసోసియేటెడ్ విత్. విద్యారంగ వార్తల్లో కనిపించే అపార్ ఐడి ప్రధానంగా దేనికి సంబంధించింది? ఓకే. సో మనలో చాలామంది అపార్ ఐడి చేసుకున్నారు. మన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అన్నీ కూడాను అందులో యాడ్ చేసాం కదా. సో ప్రతి విద్యార్థికి శాశ్వత డిజిటల్ అకాడమిక్ గుర్తింపు, డిజిటల్ అకాడమిక్ ఐడెంటిటీ ఆఫ్ స్టూడెంట్స్, ఈ సంఖ్య అపార్ ఐడి అనమాట, ఓకే. విద్యార్థుల రికార్డులు
ఒకే ప్లాట్ఫామ్లో భద్రపరచబడతాయి. రైట్. సో అపార్ అంటే మనం ఏం గుర్తుంచుకోవాలి? అకాడమిక్ ఐడెంటిటీ. సింపుల్గా అపార్ అంటే అకాడమిక్ identity. Next question. The Crypto Asset Reporting Framework CARF was developed under the leadership of Crypto Asset Reporting Framework CARF రూపకల్పనకు నాయకత్వం వహించినటువంటి సంస్థ ఏది? కరెక్ట్ ఆన్సర్ ఇస్ OECD, Organization for Economic Cooperation and Development. Right? To improve international tax transparency. Related to crypto assets. ఓకే, క్రిప్టో ఆస్తులపై పన్ను పారదర్శకతను మెరుగుపరిచేందుకు OECD CARFను రూపకల్పనకు నాయకత్వం వహించింది. ఓకే అండి. నెక్స్ట్ క్వశ్చన్. గ్లేషియర్ లేక్ అవుట్ బర్స్ట్ ఫ్లడ్స్. జియోగ్రఫీ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్. మెయిన్లీ అక్కర్ డ్యూ టు గ్లేషియర్ లేక్ అవుట్ బర్స్ట్ ఫ్లడ్స్ GLOF ప్రధానంగా దేనివల్ల సంభవిస్తాయి? ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ సడన్ రిలీజ్ ఆఫ్ వాటర్ ఫ్రమ్ గ్లేషియల్ లేక్స్. ఓకే అండి, గుర్తుంచుకోండి. When the water stored behind glacial ice or moraines is suddenly released due to glacier melting, landsliding, earthquakes or dam failure, it causes severe downstream flooding అన్నమాట. సో ఈ సరస్సులో ఉన్న నీరు ఒకసారిగా బయటికి రావడం వల్ల ఈ GLOFs అనేవి సంభవిస్తాయి. ఇది ఈ గ్లేషియర్ లేక్స్ ఏవైతే ఉన్నాయో, నదులు, సరస్సులు, నదులు ఏవైతే ఉన్నాయో వాటి కరుగుదల, కొండ చర్యలు మరియు భూకంపాలు వంటి కారణాల వల్ల ఇవి సంభవిస్తాయి. ఓకే అండి. సో GLOS అంటే మనం ఏం గుర్తుంచుకోవాలి? గ్లేషియర్స్ మెల్టింగ్. ఓకే అండి, గ్లేషియర్స్ మెల్టింగ్. దీని ద్వారా ఏం జరుగుతుంది? క్లైమేట్ చేంజ్ అనేది జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. అకార్డింగ్ టు రీసెంట్ డేటా, ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్ చూడండి. ప్రైవేట్ ఇండస్ట్రీ అకౌంటెడ్ ఫర్ అప్రాక్సిమేట్లీ వాట్ షేర్ ఆఫ్ ఇండియాస్ R&D ఎక్స్పెండిచర్. R&D ఎక్స్పెండిచర్ కోసం మాత్రం అడుగుతున్నారు. సో ప్రైవేట్ ఇండస్ట్రీ ఇటీవల గణాంకాల ప్రకారం భారత R&D వ్యయంలో ప్రైవేట్ రంగం సుమారు ఎంత శాతం వాటా కలిగి ఉంది? ఓకే అండి, ఎనీ గెసెస్ ఫ్రమ్ యువర్ సైడ్? ఎంత మనకి ప్రైవేట్ రంగం, అంటే ప్రైవేట్ రంగం గవర్నమెంట్ పెట్టుబడుల కంటే ఎక్కువ ఉందా, లేకపోతే ప్రైవేట్ రంగం పెట్టుబడులు ఎక్కువ ఉన్నాయి అనేది ఎవరైనా గెస్ చేసి ఆన్సర్ చేయగలరా? ప్లీజ్ కమెంట్ చేయండి. సో ఎకానమీకి సంబంధించిన న్యూస్ ఎవరైతే ఫాలో అవుతున్నారో వాళ్ళందరికీ ఇది ఐడియా ఉండే ఉంటుంది. ఓకే అండి. సో కమెంట్ చేయండి ఆన్సర్ సెక్షన్లో, కమెంట్ సెక్షన్లో ఆన్సర్ చేయండి మీరు. Okay, so let's see the answer. The correct answer is 51.8% of share. Private industry, okay, and it contributed 51.8% of share India's national R&D spending. Research and development spending law, private industries anedi. So it reflects a growing role of innovation. Okay, and innovation anedi India lo అభివృద్ధి చెందుతుంది అనేది దీనికి ఒక ముఖ్య ఉదాహరణ అన్నమాట. ఓకే అండి. సో ఇది పరిశోధనలో ప్రైవేట్ రంగం ప్రాధాన్యత పెరుగుతున్నట్లు సూచిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ మినిస్ట్రీ లాంచ్ ద డిజిటల్ క్రాప్ సర్వే ఇనిషియేటివ్? డిజిటల్ క్రాప్ సర్వే కార్యక్రమాన్ని ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది? ఓకే, సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ క్రాప్ సర్వే. క్రాప్స్ అంటే పంటలు. సో ఆన్సర్ ఈస్ మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్. ఈ మినిస్ట్రీ అనేది డిజిటల్ క్రాప్ సర్వేని ప్రారంభించింది.
సో ఈ డిజిటల్ క్రాప్ సర్వే ద్వారా రియల్ టైం పంటల సమాచారాన్ని సేకరిస్తారు. పంటల బీమా, వ్యవసాయ ప్రణాళిక మరియు ప్రభుత్వ విధానాలు ఏవైతే ఉన్నాయో వాటిని మెరుగుపరచడం అనేది దీనికి ప్రధాన లక్ష్యంగా ఉంటుంది. దీనికండి డిజిటల్ క్రాప్ సర్వే. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. విచ్ స్టేట్ రీసెంట్లీ అచీవ్డ్ 100% ఫంక్షనల్ ట్యాప్ వాటర్ కవరేజ్ అండర్ జల్ జీవన్ మిషన్? ఓకే, మీకు జల్ జీవన్ మిషన్ ఐడియా ఉంది కదా, హర్ ఘర్ జల్. ఓకే, ఇది అంబ్రెల్లా ప్రోగ్రాము, ఇందులో జల్ జీవన్ మిషన్. ఓకే అండి, సో అది అచీవ్ చేసిన స్టేట్ ఏది అంటే గోవా. సో గోవా ఇస్ ద స్టేట్ విచ్ రీసెంట్లీ అచీవ్డ్ 100% ఆఫ్ ఫంక్షనల్ ట్యాప్ వాటర్ కవరేజ్ అండర్ జల్ జీవన్ మిషన్. సో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద లీడింగ్ స్టేట్స్ టు అచీవ్ 100% హౌస్ హోల్డ్ ట్యాప్ వాటర్ కనెక్టివిటీ. ఓకే అండి, సో జల్ జీవన్ మిషన్ అనేది మనం ఎప్పుడు కూడా హర్ ఘర్ జల్తో ముడిపడి ఉంటుంది. ఈ రెండు మనం గుర్తుంచుకోవాలి. ఓకే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ అబ్జర్వ్స్ వరల్డ్ బ్రెస్ట్ ఫీడింగ్ వీక్ ఎవ్రీ ఇయర్? ఓకే, ప్రతి సంవత్సరం వరల్డ్ బ్రెస్ట్ ఫీడింగ్ వీక్ను ఏ అంతర్జాతీయ సంస్థలు నిర్వహిస్తాయి? ఓకే, సో ఆటోమేటికలీ మనకి తెలియకపోయినా సరే కొన్ని గెసెస్ చేయొచ్చు. లైక్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఉన్నది. ఓకే, నెక్స్ట్ బ్రెస్ట్ ఫీడింగ్ అన్నారు కాబట్టి డెఫినెట్లీ రిలేటెడ్ టు స్మాల్ చిల్డ్రన్ కదండి, చిల్డ్రన్ కాబట్టి. సో చిల్డ్రన్కి సంబంధించిన ఆర్గనైజేషన్ ఏది ప్రపంచంలో ఉంది అంటే యునైటెడ్ నేషన్స్ సంబంధించి యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్ ఎడ్యుకేషన్ ఫండ్ కాబట్టి హూ అండ్ యూనిసెఫ్ అనేది మనం కరెక్ట్ ఆన్సర్గా దీనిలో గుర్తించవచ్చు. సో ఈ వీళ్ళు ఎప్పుడు చేస్తారంటే ప్రతి సంవత్సరం ఆగస్ట్ 1 నుండి 7 మధ్య హూకి సంబంధించిన మరియు యూనిసెఫ్ సంబంధించిన వరల్డ్ బ్రెస్ట్ ఫీడింగ్ వీక్ను అబ్జర్వ్ చేస్తారు. వీక్ అనేది నిర్వహించబడుతుంది. రైట్, టు ప్రమోట్, దీనివల్ల లాభం ఏంటి, ఏది ప్రమోట్ అవుతుంది? టు ప్రమోట్ బ్రెస్ట్ ఫీడింగ్ అండ్ ఇంప్రూవ్ మెటర్నల్ అండ్ చైల్డ్ హెల్త్. టు ప్రమోట్ breastfeeding, to improve maternal and child health. Okay, so the correct answer is World Health Organization and UNICEF. ఈ రెండు కలిసి వరల్డ్ బ్రెస్ట్ ఫీడింగ్ డే వరల్డ్ బ్రెస్ట్ ఫీడింగ్ వీక్ను ప్రతి సంవత్సరం ఆగస్ట్ 1 నుండి 7 ఈ వీక్లో వీరు నిర్వహిస్తారు. సో మనం ప్రస్తుతం అదే వీక్లో ఉన్నాం కాబట్టి ఈ వరల్డ్ బ్రెస్ట్ ఫీడింగ్ వీక్ను మనం గుర్తుంచుకోవాలి. ఓకే అండి, రైట్. సో వీ హ్యావ్ రీచ్ ద ఎండింగ్ స్లైడ్, లాస్ట్ స్లైడ్. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ద రెస్పాన్స్ యూ హ్యావ్ బిన్ గివింగ్ ఫర్ జెమ్ మెంటోర్స్ వీడియోస్. సో కోర్సెస్ అన్నీ కూడా ప్రాపర్గా మేము డిజైన్ చేసుకొని చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ క్వశ్చన్స్ మాత్రమే అడుగుతున్నాము. సో మీరు స్టాటిక్ సిలబస్ ఏదైతే ఉందో అది చదువుతూ అట్ ద సేమ్ టైం కరెంట్ అఫైర్స్ గురించి మాత్రం ప్రతిరోజు కూడా మా ఛానల్ అనేది విజిట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతిరోజు కూడా మేము ఈవినింగ్ ఒక వీడియో అనేది మేము యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నాం. ఓకే అండి, సో మీకు యూట్యూబ్లో ఈ వీడియో నచ్చింది, తర్వాత మీకు యూస్ఫుల్గా ఉంది అనుకుంటే దయచేసి మీరు లైక్ చేయండి, కమెంట్ చేయండి. ఇంకా ఏమైనా దీనిలో మీకు ఇంప్రూవ్మెంట్స్ ఏమైనా కావాలనుకుంటే మీరు కమెంట్ చేయండి. అండ్ మీకు వీడియో నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి. అట్ ద సేమ్ టైం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.